మూవీ నేమ్ వచ్చేసి సైకో. 1 అవర్ 45 మినిట్స్ రన్ టైమ్తో ఇంటర్నెట్ ఆర్చీవ్ అనే వెబ్సైట్లో తెలుగు డబ్ లేదు, బట్ ఇంగ్లీష్లో స్ట్రీమ్ అవుతుంది. మీకు ఈజీగా చూడటానికి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇంకా మూవీ అయితే తెలుగు డబ్బింగ్ లేదు, ఇంగ్లీష్లో చూడాలి. ఇంకా నా విషయానికి వస్తే నాకు కంప్లీట్ ఇంగ్లీష్ అర్థం కాదు, మీడియంగా అర్థమవుతుంది. సో నాలాంటి వాళ్ళకి మూవీ అర్థమవుతుందా అంటే డెఫినెట్లీ అర్థమవుతుంది. కొన్ని చోట్ల మిస్ అవుతారు. నా సజెషన్ అయితే మూవీ చూశాక ఎక్స్ప్లెనేషన్ వీడియో చూడండి, పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. ఇంకా మూవీ విషయానికి వస్తే ఎప్పుడో 1960లో రిలీజ్ అయింది. మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది, చాలా థ్రిల్ చేసింది మూవీ. ఆ రోజుల్లోనే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ప్రకారం 6 కోట్లు బడ్జెట్ పెడితే 400+ crores కలెక్ట్ చేసింది. ఆల్మోస్ట్ 60 times కలెక్ట్ చేసి అప్పట్లోనే సంచలనం సృష్టించింది. 1960sలోనే ఆ రేంజ్ ట్విస్ట్స్ అండ్ థ్రిల్లింగ్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మ్యాడ్ అంతే. నిజంగా డైరెక్టర్ ఆల్ఫ్రెడ్ హిచ్కాక్కి సెల్యూట్ చేయొచ్చు. 65 years బ్యాక్ ఇలాంటి ఒక సైకో కాన్సెప్ట్ తీసుకొని మూవీ రిలీజ్ చేయడం అంటే గ్రేట్ అనే చెప్పాలి. సైకో అండ్ హర్రర్ మూవీస్కి ఇదొక బెంచ్ మార్క్ సెట్ చేసింది. ఇందులో ఇంకొక ఇంట్రెస్టింగ్ జోనర్ ఏంటంటే మన అపరిచితుడిలో చూసిన మల్టీ పర్సనాలిటీ డిజార్డర్. 1960sలోనే ఈ కాన్సెప్ట్ తీసుకున్నారంటే డైరెక్టర్ విజన్ని డెఫినెట్లీ మెచ్చుకోవచ్చు. ఆ రోజుల్లో ఈ జోనర్లో మూవీ వర్కౌట్ అవ్వదని ఎవరూ ప్రొడ్యూస్ చేయడానికి ముందుకు రాలేదు. అప్పుడు ఆ డైరెక్టరే తన ఓన్ మనీ పెట్టుకొని మూవీని ప్రొడ్యూస్ చేశారు. ఇంకా మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే బిగినింగ్లో ఒక 5 minutes కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, రిమైనింగ్ అంతా హ్యాపీగా చూడొచ్చు. ఇంకా మూవీ జోనర్కి వస్తే సైకో, హర్రర్, మిస్టరీ, థ్రిల్లర్. ఇంకా స్టోరీ లైన్కి వస్తే మారియన్ క్రేన్ అనే అమ్మాయి రియల్ ఎస్టేట్ ఆఫీస్లో ఎంప్లాయీగా చేస్తూ ఉంటుంది. ఒకరోజు ఒక బాగా డబ్బున్న క్లయింట్ వచ్చి $40,000 ఇచ్చి ఒక ఫ్లాట్ కావాలని అడుగుతాడు. క్రేన్ ఆ మనీని దొంగిలించి ఎస్కేప్ అవ్వాలని చూస్తుంది. అలా తన కారులో సిటీకి దూరంగా వెళ్తూ ఉండగా బాగా వర్షం పడటంతో ఒక బేట్స్ మోటల్ అనే హోటల్లో రూమ్ తీసుకొని ఉంటుంది. అక్కడ నార్మన్ అనే వ్యక్తి ఆ హోటల్ని రన్ చేస్తాడు. నార్మన్ రూమ్ కీస్ అండ్ ఫుడ్ ఇచ్చేసి వెనకే ఉన్న తన ఇంటికి వెళ్ళిపోతాడు. నార్మన్కి సడన్గా ఎవరో అరిచినట్టు శబ్దం వినపడగానే వెళ్ళి చూస్తాడు. అక్కడ మారియన్ క్రేన్ అనుమానాస్పదంగా చనిపోయి ఉంటుంది. అది చూసి నార్మన్ ఏం చేశాడు, తనను చంపింది ఎవరు, జరిగిన మిస్టరీ ఏంటి అనేది మీరు మూవీలోనే చూడాలి. ఇంకా మూవీ ఇన్డెప్త్గా ఎలా అనిపించిందంటే డెఫినెట్లీగా సర్ప్రైజ్ చేసింది. మస్ట్ వాచ్ మూవీ. బ్లాక్ అండ్ వైట్ థీమ్లో ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. మూవీ ఫస్ట్ హాఫ్కి వస్తే మూవీ అయితే స్లో పేస్డ్గా ఉంది. కొంచెం టైం అయ్యేంత వరకు అసలు సైకో థ్రిల్లరేనా అనే డౌట్ వచ్చింది. స్టోరీని బిల్డ్ చేయడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకున్నారు. అలా అని కంప్లీట్ బోరింగ్గా లేదు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనే క్యూరియాసిటీ అయితే ఫీల్ అవుతారు. స్టార్టింగ్లో టైటిల్స్ డిజైనింగ్ అప్పట్లోనే డిఫరెంట్గా డిజైన్ చేశారు. అప్పట్లో ఉన్న కార్స్, బిల్డింగ్స్, కాస్ట్యూమ్స్ అన్నీ కొత్తగా అనిపించాయి. ఇంకా కథ అంతా సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుంది. చాలా ఇంట్రెస్టింగ్గా టర్న్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుంది. క్లైమాక్స్ ట్విస్ట్ అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, డెఫినెట్లీ మిస్ అవ్వద్దు. ఇంకా మూవీలో పాజిటివ్స్కి వస్తే స్టోరీ లైన్, సినిమాటోగ్రఫీ, బీజిఎం, ట్విస్ట్స్. ఇంకా నెగిటివ్స్కి వస్తే స్లో నేరేషన్. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్కి వస్తే మెయిన్లీ నార్మన్ అండ్ మారియన్ క్రేన్ చాలా బాగా చేశారు. మూవీ అయితే నాకు చాలా నచ్చింది. ఇప్పుడున్న వాటికి నార్మల్ మూవీయేగా అనిపించవచ్చు, బట్ 1960sలో ఈ రేంజ్ స్టోరీతో మూవీ రావడమే గ్రేట్ అని చెప్పాలి. మస్ట్ వాచ్. నా రేటింగ్ వచ్చేసి 9 out of 10. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.